ప్రకారం ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో మేము భాగస్వామి కావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం. వాస్తవానికి ఈ సైకిళ్లు పంచే ఇచ్చేటువంటి వితరణ చేసేటువంటి కార్యక్రమానికి ప్రధాన కారణం మన జిల్లా కలెక్టర్ గారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో నేను సిపి గారు గౌరవ కమిషనర్ గారు కూర్చున్నప్పుడు ఒక 100 సైకిల్స్ ఇచ్చినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అప్పుడు అందరం కలిసి కూడా గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అనుకున్న తర్వాత మళ్లీ ఆలోచన వచ్చి గర్ల్స్ తో పాటు బాయ్స్ కూడా 10th క్లాస్ చదివేటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచించిన తర్వాత ఈరోజు పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి దాంతోపాటు శిశు మందిర్ స్కూల్లో చదువుతున్నటువంటి 10th గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా ఇవాళ సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా. ఇది ఏది ప్రభుత్వ స్కీమ్ కాదు, నేను సొంతంగా డబ్బులు ఇవ్వడానికి కోటీశ్వరి కాదు. ఇది సిఎస్ఆర్ ఫండ్స్. పెద్ద పెద్ద కంపెనీస్ తో మాట్లాడి వాళ్ళు ఏదో పని కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు మీ డబ్బులు ఉండడం ముఖ్యం కాదు, మీ ఫండ్స్ కూడా సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేయండి, 10 మందిని ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత మురళి గారు, అదేవిధంగా రాము గారు, చార్టెడ్ శ్రీధర్ గారు వాళ్ళు ముగ్గురు స్పందించి తప్పకుండా పేద విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇస్తా అని చెప్పి వారికి ముందుకు వచ్చింది. కాబట్టి వారికి వేదిక ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలా ప్రభుత్వ పాఠశాలలు అంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అదృష్టవంతులు మనం. ఎందుకంటే బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు మా ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు. అటువంటి పాఠశాలలో వాళ్ళు చదువుకోవడం అదృష్టంగా భావించాలి. పేదరికం ఎప్పుడు దేనికి అడ్డరాదు. ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని చదివించడానికి మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బంది నుంచి వచ్చిన వాడే మీ పండించండి. నేను కూడా అదే ఇబ్బందులు పడ్డాను. నాది కూడా పేదరిక కుటుంబమే. మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి చదివించడానికి మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి, మీలాగా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ పేదల బాధలేంది, పేద విద్యార్థుల కష్టాలేంది తెలుసుకోబట్టే ఈరోజు ఆదుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నాను. నేను కూడా కాపువాడలో పుట్టినా, కనీసం తిండికి లేకున్నటువంటి పరిస్థితి. ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత దేవాలయానికి పోయి దేవుని మొక్కోవడం, తర్వాత శిశుమందిర్ పాఠశాలకు పోవడం, కనీసం తిండి ఉంటుందా లేదన్న పరిస్థితి. ఎందుకంటే మా నాన్నగారు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, మా అమ్మగారు కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసి కష్టపడి మోని చదివారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వస్తే కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము బాధపడలే. ఇవాళ మీరెట్లా కష్టపడి చదువుతున్నారో అప్పుడు మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళ పేద విద్యార్థుల ఇబ్బందులు తెలుసు, కష్టాలు తెలుసు. కాబట్టి ఇవాళ 10th క్లాస్ చాలా ముఖ్యం. ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. మనం పాఠశాలకు ఆటోల్లో పోలేని పరిస్థితి, గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని పరిస్థితి. కాబట్టి ఉదయం క్లాసులకు వెళ్ళాలంటే లేట్గా పోతాం, క్లాసులు మిస్ అవుతాయి. ఈవినింగ్ ఇంటికి రావాలంటే చీకటి అనేది చాలా ఇబ్బంది వస్తుంది. డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇలా ఎట్టి బస్సులో ఈ విద్యార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని, ఒక సంకల్పం తీసుకుని ఈరోజు సైకిళ్లను అందించే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం ఇవాళ. దీని ద్వారా వచ్చే సంవత్సరం ఇంకా అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అడ్మిషన్స్ ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్స్ పెంచాలన్న ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇలా ఫలితాల విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు గతంలో ఉత్తమ ఫలితాలు ప్రభుత్వ పాఠశాల ద్వారా మాత్రమే వచ్చినాయి. మనం ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాల 1, 1, 1, 2, 2, 3, 3 ర్యాంకుల కోసం పనిచేసే పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు కాదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల యొక్క చదువు సమాజానికి అందించాలి, దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఒక ఆదర్శంగా ముందుకు ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మనం వేదిక పెద్దలు మనకు నిలువెత్తు ఉదాహరణ. ఇవాళ మన గౌరవ కలెక్టర్ గారు ఇలా ఒరిస్సా నుంచి వచ్చి వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తూ కష్టపడి సివిల్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళ కలెక్టర్ గా వచ్చినంటే నిజంగా ప్రజల యొక్క మనస్తత్వాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ కరీంనగర్ జిల్లాను అన్నింటిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారే నేటి ఈ బాలికలు బాలలు అందరూ కూడా ఒక రోల్ మోడల్ కలెక్టర్ గారు. వారు
చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపిస్తున్న గొప్ప అధికారి గౌరవ కలెక్టర్ గారు. అదేవిధంగా సిపి గారు వాళ్ళ బీహార్ నుంచి వచ్చి అనేక ఒడిదులు ఎదుర్కొని మెకానికల్ ఇంజనీర్ చేసి తప్పకుండా నేను కూడా కష్టపడి పనిచేయాలి అని చెప్పి సమాజానికి సేవ చేయాలని చెప్పి ఇవాళ ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యి వాళ్ళ సిపిగా మనకు వచ్చారు. వారు కష్టపడి ఒక క్రమశిక్షణ గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ సిపి గారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కూడా ఆర్మీ అధికారి కాబట్టి ఈ దేశం పట్ల సమాజం పట్ల ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి అధికారి కాబట్టి అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అధికారి కాబట్టి వీళ్ళందరూ మనకు రోల్ మోడల్. అందరూ కూడా మనం అంబేద్కర్ చూడలే, వివేకానందన్ చూడలే, సర్దార్ పటేల్ చూడలే, అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే చూస్తాం మనం. కానీ వీళ్ళందరూ అటల్ బిహారీ వాజ్పేయి గాని, అంబేద్కర్ గాని, గాంధీ మహాత్ముడు గాని వీళ్ళు కూడా పేదరికంలో అనేక ఒడిదులు ఎదుర్కొని వాళ్ళు మనకు స్ఫూర్తి పదార్థాలుగా మిగిలిన వాళ్ళందరూ కూడా. వాళ్ళ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసు. సమాజం చిన్న చూపు చూసినప్పుడు కూడా, అంటరాను చూసినప్పుడు కూడా ఎలాంటి వసతులు లేని పరిస్థితుల్లో, ఎలాంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో సమాజం చీదరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఎక్కడ వెనుకడుగు వేయకుండా ఇవాళ మనందరికీ స్ఫూర్తి పదార్థంగా ఒక ఆదర్శ మూర్తిగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ మీ అందరికీ సమస్యలు తీర్చడానికి ఆ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని పాలిస్తున్నటువంటి మోడీ గారు మీకున్నారు. ఇలా నేటి విద్యార్థులు సమస్యలు తీర్చడానికి, మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీ అందరిని చూసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కానీ మా కాలంలో నరేంద్ర మోడీ గారు లేరు మాకు. అందుకే ఇబ్బందులు పడ్డం. మీ ఇబ్బందులు తీర్చడానికి మాత్రం నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇందులో విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా గత ప్రభుత్వాలు వాళ్ళ కేవలం విద్యకు 68,000 lakhs మాత్రమే, 68,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ విద్య కేటాయిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 128,000 కోట్ల రూపాయలను ఇవాళ విద్య కేటాయించి విద్య పట్ల ఏ విధంగా శ్రద్ధ వహిస్తుందో. ఇవాళ కేంద్రీయ విద్యాలయాలు గాని, సైనిక స్కూల్స్ గాని, నవోదయ పాఠశాల గాని, ఏకలవ్య పాఠశాల గాని అన్ని సౌకర్యాలతో ఒక మంచి విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా విద్యను అభ్యసించడం, స్థానిక భాష ద్వారా విద్యను అందించడం, పాఠశాల నిర్వహణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ జాతీయ విద్యా విధానం విషయంలో చట్టాన్ని తీసుకొచ్చి ఇలా ప్రజల్లో పడ్డ విద్యార్థుల ఒకటి అంకిత భావంతో పనిచేసిన ఒక మంచి ఆలోచన కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు విద్యార్థులందరూ కూడా ఇవాళ సైకిల్ ఇవ్వడం ముఖ్యం కాదు. ఈ సైకిల్ దేనికోసం ఇస్తున్నామంటే మీరు కష్టపడి చదువుతారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలుచుకుంటే ఏ విధంగా ర్యాంక్స్ వస్తాయి, ఏ విధంగా ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని చెప్పి ఒక లక్ష్యంతో పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే వాళ్ళ సైకిల్ ఇస్తున్నాం. మీరు కష్టపడి వాళ్ళ 10th, ఇంటర్, డిగ్రీ అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితులు అవన్నీ కూడా. అటువంటి పరిస్థితుల్లో మనందరం కష్టపడి పనిచేయాలి, చదవాలి. మనందరం కూడా మీరు కష్టపడి తల దించుకొని మీ పుస్తకాలు చదివితే భవిష్యత్తులో తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితి మీకు వస్తుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి.